మీరు ఇందాక చెప్పినట్టుగా రప్ప రప్ప మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే గంగమ్మ జాతరే ఇవన్నీ చెప్పిస్తాడు. అంటే ఒక రకంగా అప్పట్లో గంజాయి పెంచి గంజాయి మోకనంతా ఆయన తయారు చేసుకున్నాడు. అంటే వాళ్ళకి గంజాయికి అలవాటు చేసి ఆ గంజాయి బ్యాచ్ ని పెంచి పోషించాడు. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళని మళ్ళా పెంచి పోషించి మళ్ళా తన వెనకాల తిప్పుకోవాలంటే ఓకే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అనమాట. ఓకే మీరు పొట్టేళ్లు చంపుకోండి, మీరు ఇలా బెదిరించండి, కత్తులు పట్టుకుని తిరగండి. మనం చూసాం, అసలు విజువల్స్ చూస్తే చాలా భయానకంగా ఉన్నాయి. మీరు అంటే ఆ డాన్స్ కాదు, డాన్స్ కాకుండా వేరే విజువల్స్ మీరు చూసుంటారు. వాళ్ళు ఇలాగ మామూలుగా మనకి కృష్ణుడికి ఉట్టి కొడతారు చూడండి, అట్లా ఉట్టి కొట్టినట్టుగా వీళ్ళు ఇలా నిల్చుని పైన ఒకటి నిల్చుని పెద్ద కత్తి పట్టుకుని ఇలా తిప్పుతున్నాడు. ఏంటో నేను అనేది మీరు ఏం చెప్తున్నారు? మీరు భయం వేసింది నిజంగా అవన్నీ చూస్తే. అంటే యువత గురించి, ఇప్పుడు మన గురించి కాదు, ఏంటి యువత ఏమైపోతారు, ఏం చేయాలనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? వీళ్ళని వీధిలో నడిపించి తీసుకెళ్లారు చూడండి. ఆయన భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రేపొద్దున నన్ను కూడా ఇలా వీధిలో నడిపించి తీసుకెళ్తారా అని నాకు అనిపించింది. అది ఒకవేళ బై ఛాన్స్ రేపొద్దున్న నావన్నీ అలాగా ప్రూవ్ అవుతున్నాయి 1 by 1, నన్ను మొహం మీద గుడ్డ కప్పకుండా ఇట్లా నడివీధిలో నడిపించి తీసుకెళ్తారా? అది కూడా పులివెందుల్లో తీసుకెళ్తారా, తాడేపల్లిలో తీసుకెళ్తారా, లేకపోతే యలహంకలోనా, లేకపోతే హైదరాబాదా? అయితే నాకు ఏమైనా ఛాన్స్ ఇస్తారు అంటే ఏదో ఏబీసీ చాయిస్ ఇస్తారు చూడండి. ఆ భయం ఉందేమో.